ఇంకా నేను చెప్పను, నేను పోతా అనుకున్నా. నేను మీరే డిసైడ్ చేసుకోండి బాబు, నాకు ఇంకెందుకు అని. బట్ అది చిన్న విషయం సార్, ఇది చాలా పెద్ద విషయం. ఇది నా కాజ్ కాదు, నా ఫైటింగ్ కాదు. కాకపోయినా కూడా పాపం ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉంది, దాంట్లో ఎటువంటి అబద్ధం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ అన్నీ విన్నాను. చాలా లోతుగా విశ్లేషించిన తర్వాతే నేను ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడ్డాను. రైట్. ప్రీతి అమ్మాయి పేరు. ఈ అమ్మాయి బాధితురాలు. ఓకే. ప్రీతితో పాటు అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఉదయ్ కూడా బాధితుడి పాపం. ఇలా చాలామంది ఉన్నారు. ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడని వీళ్ళు చెప్తున్నారు. అబ్బాయి పేరు అర్పిత్ అట. ఓవర్ డోస్ అయ్యి పిచ్చిగా అయిపోయి అలా. సో ది ఎంటైర్ మ్యాటర్ ఈజ్ రిలేటెడ్ టు ది డ్రగ్స్ అండ్ డ్రగ్ పెడలర్స్. సో వాళ్ళ మీద మొత్తం మ్యాటర్ మీరు అడగాల్సిన అసలు కోసం అడగలేదు. ఇంత జరుగుతున్నా కూడా రాజ్ తరుణ్ ఇవన్నీ కూడా ఎలా చూస్తూ సహించాడు అని చెప్పి మరి అవన్నీ సరే. ఇప్పుడు మొన్న బస్ట్ అయినట్టు విషయం తెలిసింది, నేను చూశాను కాబట్టి. ఏం చేయలేడు, అదే అంటున్నా. అంత అదరగాను, అంత బ్లాక్ మెయిలింగ్లో ఇంకా ఎవడు మాత్రం ఏం చేయగలడు? మీరు కాబట్టి తట్టుకోగలిగారు. మీకు ఒక డైలాగ్ చెప్తారు. ఆవిడకి అత్యంత సన్నిహితుడు చెప్పిన డైలాగ్, అత్యంత సన్నిహితుడు. నేను చెప్తున్నా, వాళ్ళని వీళ్ళు కాదు, మోడీనైనా సరే అది ఇరికించగలదు అన్నాడు. అది వాళ్ళ కెపాసిటీ అని చెప్పాడు. నువ్వు ఏవో పోతున్నావు, అది విన్నట్టున్నాను. అది ఎక్కడ లేదు, రాలేదన్న పర్సనల్గా నాకు తెలుసు. అంటే మేము ఇలాగే ధైర్యం చేసాం చాలాసార్లు, అన్నీ ఇలా అయినాయి అంటే సర్లే. అమ్మాయి మీకు ఒకసారి కాల్ చేసి మాట్లాడినట్టుంది. ఏమండి, నేను రాజ్ తరుణ్కి నాకు మధ్యనున్న వ్యవహారం అండి, ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అమ్మాయి చాలా ప్లీజ్డ్గా మీతో మాట్లాడింది కదా. అవును, అది నటన. మళ్ళీ నటన అంటారు. ఫోన్ చేస్తే నటన ఎందుకు అవుతుంది? అది ఆవిడ లాంగ్వేజ్ అది కాదు సార్. ఆవిడ లాంగ్వేజ్ అప్పుడే విన్నాను నేను ఫ్రెష్గా. ఎవరు తెరిస్తే అమ్మలక్కలు, పచ్చిబూతులు, అది అప్పుడే ఫ్రెష్గా విన్నాను. సర్రమని రక్తం బాయిల్ అవుతున్నా. అమ్మని ఎంత దారుణంగా తిట్టినంటే ఇంకా మళ్ళీ ఎందుకు సార్ అవన్నీ చాలా వచ్చేసినాయి. అవన్నీ క్షమాపణ చెప్పేసిన తర్వాత నేను ఇంకా మాట్లాడక తెలుసుకోలేదు. ఆవిడ వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పింది. ఇంకా రైట్, ఫైనల్గా వద్దు ఇంకా ఆ విషయాల్లో కొద్దు. ఏం చేస్తారు, ఇంకా ఎలా ప్రొసీడ్ అవుదామన్న ప్లాన్లో ఉన్నారు? ఏంటి సమాజంకి ఏం చెప్దామని అనుకుంటున్నారు దీని ద్వారా? సార్, ఇది ఏదో రకంగా నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత నన్ను ఒక రకమైన నాయకుడిని చేసేసారు. నాయకుడే అయితే మీరే అనుకున్నారు మీరు పెదరాయుడు అయ్యానని చెప్పి. అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, నాకు రోజుకి కనీసం 10-20 మంది ఇట్లాంటి బాధితులు, అందులో ఎంతమంది జెన్యునో ఎంతమంది కొంతమంది వాళ్ళ తప్పే ఉందో తెలియదు. సో ఇలా వస్తున్నారు, మాకు న్యాయం చేయండి, చూడండి మీరు మాట్లాడే పాయింట్లు మేము కూడా మాట్లాడలే, అలా మాట్లాడితే మేము ఎప్పుడో బయటపడి ఉండేవాళ్ళమేమో అని చెప్పి ఇలా చెప్తున్నారు. అందరివి చేసే అంత ఇది కూడా లేదు. నేను ఇంకా కన్సల్టెన్సీ పెట్టుకోవాలి తర్వాత. అండ్ నా పాయింట్ ఒకటే సార్, ఇట్లా నేను ఎంతమందికి న్యాయం చేయగలను? ఈ వీళ్ళు కనీసం వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు మెల్లగా ఇద్దరికి తెలిసింది, 10 మందికి తెలిసింది, 100 మంది వస్తారు. నేను ఏం చేయగలను 100 మందికి? ఇంటి నుంచి రియాక్షన్ ఏం రాలా? ఇంట్లో వైఫ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అడగకండి సార్, అడగకండి సార్. అయిపోయిందా? అవన్నీ అవి తప్పించుకొని వచ్చిన తర్వాత మీరు అవన్నీ కూడా కాకపోతే నేను నా పాయింట్ చెప్తాను. మీరు ఓకే, మీరు మన్మధుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మన్మధుడు నాగార్జున గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వాళ్ళ కాంబినేషన్లో ఆయన ఏవో ఈ మైక్రోఫోన్ సప్లై చేస్తుంటాడు. అయితే బల్ల కింద పెట్టడానికి నాకు ఎవరెవరు ఏమో మాట్లాడుకుంటున్నారు ఈ అమ్మాయిలు అది కావాలని చెప్పి బల్ల కింద పెట్టేది. అంటే మొత్తం 20 మంది ఉన్నారు అంటే 20 కావాలా అంటాడు. ఒకదాంతో పని అవుదా అంటాడు. అవుతుంది సార్ అంటాడు. ఎలా అంటే అందరిని పిలిచి ఒకటే బల్ల దగ్గర మాట్లాడుకోవాలండి, ఆ బల్ల కింద పెట్టండి అంటాడు. అర్థమైంది, నాకు తెలుసు, చూసి. సో ఇప్పుడు 20 మందికి న్యాయం చేయడం కాకుండా ఒకటే న్యాయంతో అందరికీ జరగాలంటే ఏం చేయాలి? చట్టం మారాలి, సెక్షన్లు మారాలి, పోలీసులు మగన్ని తీసే విధం మారాలి. ఇది ఎలా మార్చగలను నేను? ఇక్కడ మన అసెంబ్లీ దగ్గర ఏ పని కాదు. ఈ మార్చాలంటే ఒక సుప్రీంకోర్టు లేకపోతే పార్లమెంట్లో జరగాల్సింది. సో నా ఫైనల్ వీళ్ళందరికీ నిజంగా న్యాయం చేయాలనుకుంటే రండిరా, అందరం పోదాం. 100 మంది రండి, లేకపోతే 1000 మంది రండి, పోదాం, ఢిల్లీలో కూర్చుందాం, పార్లమెంట్ ముందు ఒక ధర్నా చేద్దాం. మేబీ మనం 100 మందే కావచ్చు, దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి మనల్ని జాయిన్ అయ్యి ఒక్కసారి అక్కడ ఒక నినాదం వినబడితే వాళ్ళకి చెల్లించదా, మారదా? ఏదో ఒక రోజు చేసి తీరుతా నేను. వీళ్ళందరి మంది ఒక్కొక్క కేసు చూడడం నా వల్ల కాదు సార్. నేను ఇదే చేస్తా ఫైనల్గా. ఆ రోజు నాకు సపోర్ట్ దొరుకుతుంది, లేకపోతే ఒక్కడనే పోయి ఒక ప్లకార్డ్ అని చూపించి వస్తాను అంతే. ఒక సోషల్ కాజ్ కోసం సార్ ఇది ఏంటంటే మా నాన్న రోజు వేస్తూ ఉంటారు సార్ నాకు.
ఒరేయ్ ఇదిరా 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 అని చెప్తుంటారు ఒక పక్క. నా ప్రాబ్లం కాకపోయినా మా ఆవిడ నాకు దేవత సార్. పాపం ఏ రోజు ఈ భరణాలు ఆభరణాలు లేకపోతే ఏముండదు, సరే ఏదో చిన్నదిగా అరుస్తుంది అన్నీ ఉంటాయి, బట్ ఏమైనా షీఈ్ మై బిగ్ సపోర్ట్. అయ్యో అసలు ఆవిడ లేకపోతే నేను ఇంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఏం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, కానీ ఐ కెన్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ అదర్స్. ఎస్. సో ఈ సమాజంలో పక్కవాడి గురించి ఆలోచించడం అనేది చాలా గొప్పదనం. అది నాకు అది కూడా ఎలా ఉంటుందంటే సార్, నాకు సర్రమని బయలువుతుంది మామూలుగా. మీకు నేను ఊరికే చెప్పట్లా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని రాత్రి వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు నాకు నిజంగా బాయిల్ ఒట్టేసి చెప్తున్నా సార్, అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, అంతా బాయిల్ అయింది ఆ రోజు. రక్తం మరిగిందంటే నిజంగా మరిగింది. సారీ చెప్పింది అనుకోండి ఇంకా చెప్తున్నా, నాకు స్పందన ఎక్కువ, అదే ప్రాబ్లం నాతోటి. కానీ ఇన్నిసార్లు మీడియాలోకి వస్తున్నారు, ఇంత మాట్లాడుతున్నారు, మీరు ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు, మీ బాసులు ఏమీ గట్టిగా మిమ్మల్ని తిట్టడం కానీ లేకపోతే అసలు ఎందుకు నీకు ఇది అని మీరు ఇందాక ఏదో మాట్లాడారు, ఆ ఫీలింగ్ అయితే కొంచెం అది కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి కదా చాలా. ఉంది కొంచెం హ్యావ్ టు గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ టు దెమ్ యాక్చువల్లీ. కాదు సార్, అంటే ఆల్ దీస్ పీపుల్ నో వెరీ వెల్. మా ఆఫీసు, మా జెమినీ మ్యూజిక్లో కావచ్చు లేకపోతే బిగ్ ఎఫ్ఎంలో కావచ్చు, వీళ్ళిద్దరు కూడా దిర్ ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళందరికీ నేనేంటో తెలుసు, ఇన్నాళ్ళు చూశారు, దే నో ఇన్సైడ్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ నా గురించి తెలుసు వాళ్ళకి. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఒకవేళ ఏదైనా ప్రెషర్ వస్తే అది వాళ్ళు ఎక్స్టర్నల్గా మేబీ ఈఎంఐ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేది లేకపోతే అట్లాంటివి ఉండాలి తప్ప, లేకపోతే ఇప్పుడు ఇట్లాంటి ఈ చిల్లర పంచాయతీలు ఏమన్నా చూసి కంగారు పడిపోయి పాప ఎందుకు ఇట్లా అక్కడ జరిగింది ఏం లేదు, అమ్మాయి చెప్పేసి వేసింది అది ఎక్కడో పడింది. బట్ టైటిల్ చూడండి, చెప్తూ కొట్టిన నాకు నిజంగా తగ్గుంటే నేను లిటరల్లీ వెళ్ళి కొట్టున్నాను చెప్తాడు. మీడియాలో కూడా చాలా ఛానల్స్లో అట్లాగే వచ్చింది. అదే అంటున్నా, వాళ్ళకి ఏం కావాలంటే ఆ టైటిల్, ఆ తమ్నైలు, అది పోవడం, అవతల వాడికి ఏమైనా పర్పుల్. సో దానివల్ల నాకు ఈ కానీ లేట్ అయినా నేను లేటెస్ట్గా మీ నుంచి తెలుసుకున్న విషయం ఏంటని అంటారు ఇక్కడ, మీరు చెప్పేది ఏంటంటారు? నేను ఎలా చెప్తాను సార్, ఇది మాత్రం నేను చెప్తా. ఒక పాయింట్ ఏంటంటే, నేను బాగానే బతికా, ఒక మంచి ఆర్జేగా, దేశంలోనే అత్యధిక నెంబర్ ఆఫ్ ఐఆర్ఎఫ్ అవార్డ్స్ గ్రహించిన ఆర్జేగా, ప్రతిష్టాత్మక ఆర్జేగా, ఓ పాపులర్ ఆర్జేగా, ఓ డీసెంట్ వీజేగా కొన్ని వేల లైవ్స్ చేశాను. నాకు ఇంకా పాపులారిటీ పిత్తలాటకం ఇలాంటివి ఏం లేదు. సో ఎవరికన్నా ఒకరికి హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు రాజ్ వాళ్ళ నాన్నగారు ఒకసారి కలిసినప్పుడు ఆయన హగ్ చేసుకొని అలా 2 నిమిషాలు వదలలేదు సార్, నువ్వు లేకపోతే ఇవాళ నా కొడుకు జీవితం ఎలా ఉండేదని ఆయన ఒక మాట అన్నాడు. చాలా అనిపించింది జీవితానికి. అలాగే రాజ్ కూడా ఊరికి పర్సనల్గా మాట్లాడడం కానీ మొన్న కలిసినప్పుడు రాజ్ కూడా హగ్ చేసుకుని